హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ దగ్గరికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఐకానిక్ టవర్లలో 1-2 ఐకానిక్ టవర్ల దగ్గరికి రావడం జరిగింది. ఐకానిక్ టవర్ల దగ్గరికి వెళ్ళి క్లియర్గా మీకైతే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనమైతే చూపిస్తూ ఉన్నాం. ఏదో బయట నుంచి పైన చూపించడం కాదండి, లోపలికి వచ్చి ఈ పనులనైతే చాలా వివరంగా మీకు నేను చూపించబోతున్నాను. మరీ ముఖ్యంగా కనుక మనం మాట్లాడుకుంటే ఈ వీడియోలో 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉంటే చాలా వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది చాలా ముఖ్యంగా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సినటువంటి మాట. పనులు ఎస్పీ కంపెనీ వారు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇక ఆ పదం అంతటితో ఆగిపోతే మనం ఈరోజు 1వ నెంబర్ ఐకానిక్ టవర్ని అయితే చాలా దగ్గరగా చూడబోతూ ఉన్నాం. ఇదిగోండి, అదేమో 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర చాలా మంచి అప్డేట్ ఉంది. ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి 3rd ఫ్లోర్కి కూడా వెళ్ళడం జరిగింది, 3వ లెవెల్కి కూడా వెళ్ళడం జరిగింది. అది చాలా మంచి అప్డేటు. అయితే మనం దానికి సంబంధించినటువంటి అప్డేటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనులని మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇదిగోండి, ఇక్కడ మనం ప్రధానంగా కనుక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం, ప్రతి ఐకానిక్ టవర్ దగ్గర 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర రెండిటి దగ్గర ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర 3 టవర్ క్రేన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి. అంటే పనులు ఏ విధంగా పనిచేస్తున్నాయో, పనులు ఏ విధంగా వేగంగా జరుగుతున్నాయో మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 2వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వర్క్ అప్డేట్ ఏంటి అంటే, ఏదైతే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ బేస్మెంట్ లెవెల్లో కాంక్రీట్ వర్క్ అయితే ఇంకా జరగలేదు. మీకు ఇప్పటి వరకు చూపించాను కదా, ఇంకా జరగలేదు. చూసారా, ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ పైన బీమ్స్ కాలమ్స్ని అయితే ఫిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చండి, 2014-2019లో నిర్మాణం చేసిన కోర్ వాల్ పైన ఏ విధంగా కొత్తగా కోర్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారో మనం ఇక్కడైతే ఆ జాయింట్ అదే విధంగా కనిపిస్తూ ఉంది. పాత కొత్త అనే విధంగా డయాగ్రిడ్ కాలమ్స్ పైన బీమ్స్ని కోర్ వాల్తో ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారో మనమైతే చూడవచ్చు. ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ పూర్తయ్యాయి, 2వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ని అయితే ఫిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ లెవెల్లో బీమ్స్ కాలమ్స్, అదేవిధంగా ఈ డెక్ షీట్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, మనం దగ్గరికి వచ్చి మరలా చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, కోర్ వాల్ అనేది చాలా హైట్గా నిర్మాణం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, కోర్ వాల్ అనేది చాలా హైట్గా నిర్మాణం జరిగింది. ఇగో ఈ హోల్స్నే మనం ఏమని చెప్పాము, యాంకర్ షూస్ అంటారు. ఈ యాంకర్ షూస్ మనం క్లియర్గా చూడొచ్చు. వీటిపైన బేస్ అవుతూనే ఈ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అద్భుతమైన జర్మన్ టెక్నాలజీ ఈ మేవా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారానే పనులు జరుగుతూ ఉన్నాయి. ఎంత హైట్ వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు. ఈ హైట్ విషయంలో కనుక మనం చూసినట్లయితే, కోరువాలు ఏ ఐకానిక్ టవర్ దగ్గర ఎక్కువ ఎత్తుగా నిర్మాణం జరిగింది అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా 3వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర హైట్గా నిర్మాణం జరిగితే, ఇప్పుడు అదే హైట్తో సమానంగా ఈ ఎస్పీ కంపెనీ నిర్మిస్తున్నటువంటి 1వ నెంబర్ ఐకానిక్ టవర్ కోర్ వాల్ అనేది పైకి ఎగబాగడం జరిగింది. అంటే ఏదైతే 3వ నెంబర్ ఐకానిక్ టవర్తో పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కోర్ వాల్ విషయంలో. చూసారా, ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 20 డయాగ్రిడ్ కాలమ్స్, 2వ లెవెల్లో కూడా డయాగ్రిడ్ కాలమ్స్ 20 డయాగ్రిడ్ కాలమ్స్ను ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బీమ్స్ అన్నిటినీ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చాలామంది మనల్ని ఏమని అడుగుతున్నారంటే, ఐకానిక్ టవర్లో మాత్రమే కాదండి, నాన్ టవర్ ఏరియాని కూడా చూపించండి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయో అని మనల్ని అయితే వివరంగా అడిగారు. మనం ఇప్పుడు అక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా నాన్ టవర్ ఏరియానే. మనం ఏదైతే ఈ టవర్ క్రేన్ చూస్తూ ఉన్నామో, టవర్ క్రేన్ పూర్తిగా ఇన్స్టాల్ అయిందండి. హైట్ పెంచుకుంటూ పైకి వెళ్తుంది ఈ టవర్ క్రేన్ నిర్మాణం కూడా. అదేవిధంగా నిర్మాణం చేయడానికి అక్కడైతే టవర్ క్రేన్ విడిభాగం ఉంది. బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కోర్ వాల్ చూసారా,
మూడో లెవెల్ డయాగ్రిడ్ కాలంతో కూడా సమానంగా ఉండేటువంటి హైట్ అయితే నిర్మాణం చేశారు. అంటే కోర్ వాల్ చాలా హైట్ వెళ్ళిపోయింది ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర. మనకి చాలా రోజుల క్రితం కూడా 1 నెంబర్ 1, 2 ఐకానిక్ టవర్ దగ్గర పనులు నెమ్మదిగా జరుగుతున్నాయనే భావన కలిగినప్పటికీ వాటన్నిటినీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ నిర్మాణంలో మాత్రం దూసుకు వెళుతూ ఉన్నాయి ఈ 1, 2 ఐకానిక్ టవర్లో. టవర్ క్రేన్లు అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి, కార్మికులు, ఇదంతా కూడా చూడవచ్చు. నాన్ టవర్ ఏరియాకి సంబంధించినటువంటి పనులు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా చూద్దామండి. చూసారా ఎంతమంది కార్మికులు ఉన్నారో? మనం వీడియో తీసుకునే సమయానికి లంచ్కి వెళ్ళి వస్తూ ఉన్నారు కార్మికులు. ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. ఒక్కొక్కరుగా పైకి అయితే వెళుతూ ఉన్నారు. ఇదిగో ఇక్కడే మనం చూసామా, ఇదిగో ఇక్కడే డయాగ్రిడ్ కాలమ్స్ బేస్మెంట్ లెవెల్లో కాంక్రీట్ వర్క్ అయితే చేపట్టవలసి ఉంది. ఇవన్నీ కూడా బీమ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ నలువైపులా కూడా 1వ నెంబర్ ఐకానిక్ టవర్కి నలువైపులా కూడా 4 వైపులా కూడా ఈ బీమ్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఇటువైపు కూడా చూడొచ్చు. ఇక ఏదైతే ఈ డెక్ షీట్ నిర్మాణం చేసి ఐరన్ వర్క్ చేస్తే స్లాబ్ వేసుకోవడానికి సిద్ధమవుతుంది. మనం నాన్ టవర్ ఏరియాని అయితే చూపిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత ఐరన్ వాడుతున్నారో చూడొచ్చండి. రాఫ్ట్ ఫౌండేషన్ కోసం ఎంత ఎక్కువగా కాంక్రీట్ని కూడా ఉపయోగించాలో మనం అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. మనం ఈ వీడియోలో చాలా ముఖ్యంగా నాన్ టవర్ ఏరియాని కూడా చూపిస్తూ ఉన్నామండి. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ దగ్గర పనులైతే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మాట మనం పదే చెప్తూ ఉన్నాం. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎంత చెప్పినా మనం ఇదేనండి. ఇదంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. మనం చెప్పవలసినంత పూర్తయింది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. మీరైతే వీడియో చివరి వరకు నాన్ టవర్ ఏరియా ఏ విధంగా ఉంటుంది, రాఫ్ట్ ఫౌండేషన్కి ఏ విధంగా వెళుతూ ఉంటుంది, ఎలాగా ఈ పిల్లర్స్ ఇవన్నీ నిర్మాణం చేస్తున్నారు అనేటువంటి వివరాలు మీరు చూడండి. నేనైతే ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి ప్రతి సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.